మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, చిన్న 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 ఉంటుంది అన్నమాట మొత్తం. ఇక్కడ చూడండి చేపలు చేపలు చేపలు, రోడంతా పచ్చిగా ఉంటుంది. మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనుకో ఇంకా జనాలు బాగా ఉంటారు అన్నమాట బీభత్సంగా. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఆల్మోస్ట్ 8 అయిపోయింది, కొంచెం లేచే వరకు కొంచెం లేట్ అయింది, దానివల్ల కొంచెం జనాలు తగ్గారు. మీరు చూస్తున్నా కింద ఎట్లా కనిపిస్తుంది. ఫిష్ 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 ఎక్కడ చూడ ఫిష్లే, ఫిష్లే. ఇక్కడ చూసారా మొత్తం కొర్రమటలు ఉన్నాయి. ఇక్కడ కొర్రమటలు ఫుల్ బతుకున్న ఫిష్ లేదు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అబ్బో చిల్లుతున్నా లైవ్ ఫిష్. ఇక్కడ ఒకటి ఉంది ఈడ. చాలాసేపు నడుస్తున్నాం మేము. అబ్బా ఇంటికి పోయినాక చూసుకోవాలా చెప్పులు. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది స్టేజ్. ఎందుకంటే మేము చాలాసేపు నుంచి నడుస్తున్నాం కదా. కటింగ్ ఎక్కడ ఉంటుందంటే కొంచెం ముందు పోయినాక రైట్ సైడ్లో ఉంటుంది కటింగ్ అంతా. ఓకేనా, ఇక్కడ ఉండే జనాలు అది మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ స్మెల్ తిని ఎట్లా ఉంటారో ఏం సంగతి అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ దేర్. మావాడేమో క్రాబులు కావాలని తెచ్చుకుంటాను. చూద్దాము. అది చూస్తారేమో చిన్నగా ఉన్నాయి, ఇంకా ముందు చూద్దాము. అమ్మా 800. ఇది 100కి ఇస్తావా ఒకటి? 100కి బా 6 కావాలా? కరెక్ట్ నీది 6 ఉన్నాయి, 6 తీసుకుంటా. ఇది చూసారు కదా, ఒకటి 150 రూపాయలు అంటుండు. నేను 100 రూపాయలు అని చెప్పి అంటా ఉన్నా. కల్పన చూద్దాం మన లాస్ట్ వరకు. ఇది వచ్చేసి 800 రూపీస్కి డజన్ ఇస్తారంట. కానీ ఇవి ఏంటంటే చిన్న చిన్నవి ఉన్నాయి, బ్లాక్ క్రాబ్స్. ఓకే ఓకే భయ్యా. ఒకటి 150 అంట. కానీ పీకి పాకం పెడితే ఆల్మోస్ట్ మావాడేమో డజన్ తీసుకొని రామన్నాడు. అది తింటడం లేదు డౌటే నాకు. అయినా కానీ తీసుకుందామని అనుకున్నా. చూద్దాం, ఇంకా నాకు తెలిసి ఎక్కడ కనిపిస్తలేదు. ఫస్ట్ అయితే మనం ఫిష్ తీసేసుకుందాము, దాని తర్వాత వేరే తీసుకునే ట్రై చేద్దాం. మీకు తెలుసు కదా, నేను చెప్పిన లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు రామ్నగర్ ఎందుకు వస్తారంటే ఇక్కడ స్పెషల్ మసాలా దొరుకుతుంది అబ్బా. ఆ మసాలా ఎంత ఖతర్నాక్ ఉంటుందంటే మీరు ఒక్కసారి తిన్నారనుకో ఎడిక్ట్ అయిపోతారు ఆ మసాలాకి, అంత బాగుంటుంది అది. మీరు వదలలేరు ఇంకా ఆ మసాలా తింటే. కృతిక ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంది. ఈడ కూడా ఉన్నాయి చాలా క్రాప్స్, చిన్నవి ఉన్నాయి, ఇవి చిన్నవి ఉన్నాయి, ఇవి కూడా చిన్నవి ఉన్నాయి. పెద్దవి ఉన్నాయా? ఎంత ఒకటి?
ఈయన చూపిస్తా అంటుండు, చూద్దాము. ఎంత ఒకటి? అబ్బో ఎంత? అబ్బా ఆడనే మాట్లాడి 100 రూపాయలకు ఇస్తావు ఒకటి? పెద్దకి ఎట్లా 100కి తీసుకున్నాము. ఒకటైతే ఇడిచిండు. కవర్లు ఇయ్యి నాకు చూపించాయి. నువ్వు 6 అయ్యో అది ముట్టుకున్నాక కరుస్తుంది. నేను ఇషా ఇటు చూపి భయ ఒకసారి. ఇది ఒక్కటి 100 రూపాయలు. వినోద్ బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఎన్ని కట్ చేసినా ఇప్పుడు? 1 2 3 4 5. ఇంకోటి పెద్దది ఆ సంచిలోకి వెళ్ళి తీస్తా ఉన్నాడా? ఓకే ఎట్ లాస్ట్ మనది కంప్లీట్ అయిపోయింది. క్లీన్ చేస్తావా? చెయ్యి. క్లీనింగ్ కూడా చేస్తుండు మనోడు. మొత్తం డొప్పలు గిప్పలు అన్నీ తీసేస్తాడు. తీసేసినాక చెత్త అంతా తీసి దాంట్లో వేస్తాడు అన్నమాట. ఇదేంటంటే ఇంటికి పోయినాక మన వాళ్ళకి టెన్షన్ ఉండదు, డైరెక్ట్గా వండేసుకోవచ్చు. చూసే కదా ఇట్లా తీస్తారన్నమాట. చైనాలో ఏం చేస్తారంటే మొత్తం దాన్ని ఉడకబెట్టేస్తారు టోటల్గా. కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం ఎడకాడికి ఇరిచేసి చేస్తారు. ఇవి ఏంటంటే ఊరువి కదా, అదేమో మొత్తం ఫామ్లలో వండించినాయి. అవి ఇవి మాత్రం ఊరువి కాబట్టి టేస్ట్ భలే ఉంటుంది. కథం అయిపోయింది. రెండు చెయ్యి. ఒక్క నిమిషం. ఖమ్మం నుంచా? ఏం పేరు నీ పేరు? రమేష్. రమేష్ అంట. ఖమ్మం నుంచి పట్టుకొస్తానంట అవి. హాయ్, చలో ఠీక్ అయిపోయినాయి మాది. ఎండు కిచ్చులు అయితే కొనేసినాము. ఇప్పుడు మనం పోయి ఫిష్ కొన్నాము. ఈ ఫిష్ల పేర్లు అయితే మనకు తెలియదు అబ్బా, కానీ ఎట్లుంటాయో మరి. చూసారా ఫిష్ మాత్రం చాలా ఉంది. ఇప్పుడు నెట్కి తీసుకుంటాం.
మనం అయితే చూసాం. ఇది ఎంత బాబా? ఇది ఎంత? 100 రూపాయలు. ఇది ఉండదు అది కూడా. కవర్ లేదా? మనమైతే 2 ఫిష్లు తీసుకున్నాము. 500 అంట. అది 5 kgs ఉంది. ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. చూసారా, ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 అయింది. అయినా కానీ జనాలు ఎంత ఇప్పుడు కటింగ్ దగ్గర గంటన్నర టైం పడుతుంది. ఆయన ఫుల్ పబ్లిక్ అది దొరకడం అదృష్టం ఉంటుందో మనకి. అది ఎంత తీసుకుంటారా మరి తెలియదు. ఎర్లీ మార్నింగ్ వస్తే ప్రాబ్లం ఉంటుంది, కానీ ఈ టైంలో వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం తొందరగా రండి. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది ఒక టిఫిన్ సెంటర్ ఉందబ్బా. ఎంత రష్లో కూడా ఈ స్మెల్కి టిఫిన్లు తింటారంటే వాళ్ళకి దండేసి దండం పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు దీన్ని వేసి బరగ గీక్తారు, గీకినాక కట్ చేస్తారు. మన ఫిష్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా, పబ్లిక్ చూసారా. ఇది రామ్నగర్ స్పెషాలిటీ. దీనికి రేట్ తక్కువ దొరుకుతుంది, ఫ్రెష్ దొరుకుతుంది. దాంతో పాటు మనకి అన్ని కటింగ్ గిటింగ్ అన్ని ఇక్కడ దొరుకుతుంది. పబ్లిక్ చూసారా. ఫంక్షన్లల్లా పెళ్ళిళ్ళల్లా కూడా ఇక్కడనే కూర్చుని పోతారు చాలామంది జనాలు. బ్రో ఫుల్ బిజీ. ప్రశాంత్ బ్రో అన్నమాట ఆయన పేరు. చూడండి మన చేపలు ఇట్లా బరుకుతా ఉన్నాడు బర్ర పుట్టి మొత్తం ఫ్రై కొట్టేసే బ్రో. ఈ పాంప్లెట్ కూడా బాగుంటాయి, కానీ ఏంటంటే వైన్ షాప్ల దగ్గర ఆడేయడం అమ్ముతారు. ఇవి మనం ఇంటికాడ చేసుకుంటే మంచిగా కావాలి. నేను ట్రై చేసిన 2-3 సార్లు, కానీ వాళ్ళు పెట్టే మసాలాలు చాలా అజీబ్ ఉంటాయి, మనం తినలేము. సేపు ఆగులు పెట్టావు బుజ్జి అలా కూర్చో బుజ్జిగానే ఎంతసేపు కూర్చో, అర్ధగంట సేపు కూర్చుంటే వాడు కాలైపోతాడు. ఇప్పుడే కొడుతుండు, ఇప్పటిదాకా పిల్ల తిరిగి కెమెరా వీడియోలు పెడదాం. రాలేకుందా చేపలు చూసిరా, గుర్తుపెట్టారు మా సంతోష్ బ్రో దగ్గరికి వచ్చినాం మళ్ళా చికెన్ మసాలా ఫ్రై గురించి. ఫిష్ మార్కెట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ రావాలి బెట. ఇక్కడ తిన్నాం అనుకో మనమైతే మర్చిపోయాం, ఇక అడిక్ట్ అయిపోతాం ఈ మసాలాకి. ఏం స్పెషల్ కలుపుతాడేమో తెలియదు, కానీ అంతా అవసరం ఉంటుంది. మాస్క్ తీయడు ఓకే, కొంచెమేవా లైట్గా.
మనమైతే చేయించుకున్నాము. ఇదైతే ఇంటికి ఇంకా 2 ప్యాకెట్లు వచ్చినా ఇండియాకి తీసుకుపోతాం, చైనాకి తీసుకుపోతాం.